కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏర్పడిన పగుళ్లతో పాటు అన్నారం సుందిల బ్యారేజ్ల దగ్గర బుడగలను తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది. ప్రాజెక్టును ప్రత్యేక హెలికాప్టర్లో మంత్రులు పరిశీలించారు. అసలు మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏం జరిగింది, పగుళ్లు ఎలా ఏర్పడ్డాయనే అంశాలపై మరిన్ని అప్డేట్స్ సతీష్ అందిస్తారు. స్పందన, ఇక్కడ ప్రజెంట్ నేను మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద ఉన్నాను. కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తిపోల పథకంలో 3 బ్యారేజీలు నిర్మించారు. అందులో ఒకటి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, సుందిల్లా మరోవైపు దీనికి సంబంధించిన ప్రాజెక్టు భాగమయ్యాయి. ఇక్కడ ప్రజెంట్ నేను సుందిల్లా బ్యారేజ్ ఉన్నాను. ఇటు మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించిన పగులు కూడా ఏర్పడ్డాయి. అక్టోబర్ 21 తారీఖు కూడా పగులు ఏర్పడ్డాయి. ప్రజెంట్ నేను అదే ప్లేస్ లో ఉన్నాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఇదే పిల్లర్ నెంబర్, అంటే ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వద్ద దాదాపుగా మొత్తం 85 పిల్లర్లు ఉన్నాయి. ఆ పిల్లర్లలో B7 బ్లాక్ లో దాదాపుగా 20 పిల్లర్లు ఉన్నాయి. అందులో ప్రధానంగా ఇదే పిల్లర్ మనం చూస్తున్నాం కదా, P7 P20 బ్యాక్ సంబంధించి 20 పిల్లర్ నెంబర్ మొత్తం కుంగిపోవడంతో మొత్తం పెద్ద ఎత్తున కూడా మొత్తం పగులు ఏర్పడడంతో ఇక్కడ మొత్తం మనం చూస్తున్న విజువల్స్ లో మొత్తం దాదాపుగా 4 ఫీట్ల మేర లోపలికి ఈ పిల్లర్ మొత్తం కూడా కుంగిపోయింది. దీంతో ఇటు ప్రాజెక్ట్ సంబంధించి డిజైనింగ్ కానీ నిర్వహణ దీనికి సంబంధించి లోపం కూడా స్పష్టంగా కనబడుతుంది. మనం అక్కడ విజువల్స్ చూస్తున్నాం. మొత్తం పగులు ఏర్పడంతో మొత్తం పెచ్చులు కూడా అక్కడ ఈ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించిన పిల్లర్ సంబంధించి మొత్తం కూడా పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీంతో మొత్తం పిల్లర్ అంతా కూడా పగిలిపోవడంతో మొత్తం పెచ్చులు కూడా కింద కూడిపోవడంతో ఇక్కడ పక్కన ఉన్నటువంటి B7 లోని పిల్లర్ 19 అలాగే B7 లోని పిల్లర్ 21 మొత్తం అంతా కూడా కొన్ని పిల్లర్ మాత్రం పగులు మాత్రం ఏర్పడంతో మొత్తం ఇక్కడ అంతా కూడా కుంగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దాదాపుగా మొత్తం 4 ఫీట్ల మేర కూడా ఈ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ లోని పిల్లర్ 20 కూడా కుంగిపోవడంతో పక్కన 19 పిల్లర్ నెంబర్ 21 కూడా ఎక్కువగా ప్రమాదం కూడా జరిగింది. దీంతో ఇక ఉన్న లీలను కూడా ఆపేసి మొత్తం అంతా కూడా ఒకవైపు కూడా డైవర్ట్ చేస్తారు. మనం చూస్తున్నాం ఒకవైపు ఇటు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇది మహారాష్ట్ర బార్డర్, రైట్ సైడ్ చూసుకుంటే తెలంగాణ బార్డర్. అయితే 2016లో కూడా ఈ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ నిర్మాణం కూడా జరిగింది. ఇటు నిర్మాణం ప్రారంభం కూడా చేపట్టారు. తర్వాత 2019లో కూడా నిర్మాణం కూడా పూర్తయింది. అయితే ఇందులో 85 సంబంధించిన గేట్లు ఉన్నాయి. 85 గేట్లలో B7 బ్లాక్ లోని పిల్లర్ నెంబర్ 20లో కూడా పగులు ఏర్పడ్డాయి అక్టోబర్ 21 కూడా. దీంతో అధికారులు కూడా గుర్తించి దానికి సంబంధించి మరమ్మతులు కూడా చేశారు. అయినప్పటికీ కూడా పెద్ద ఎత్తున కూడా భారీ నష్టం కూడా జరిగింది. అయితే ఈ యొక్క పిల్లర్ సంబంధించి నాణ్యత లోపం, నిర్వహణ లోపం వల్ల ఇదంతా కూడా కనబడుతుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం విజువల్స్ చూస్తున్నాం స్పష్టంగా. మొత్తం పిల్లర్ అంతా కూడా మొత్తం పగిలిపోవడంతో మొత్తం అంటి కూడా పేచులు ఊడిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇటు కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రతిష్టాత్మకంగా ఇటు మేడిగడ్డతో పాటు ఇటు సుందిల్లా అలాగే అన్నారం 3 బ్యారేజ్లు కూడా ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. అయితే ఈ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ను కూడా ఇటు ఎల్ఐఎన్టీ సంస్థ కూడా నిర్మాణ బాధ్యతలు కూడా చేపట్టింది. అయితే నిర్వహణలో పెద్ద ఎత్తున లోపాలు జరగడంతో ఈ రకంగా పిల్లర్ నెంబర్ 20, 19, 21 అంతా కూడా మొత్తం పిల్లర్లో కూడా పగులు ఏర్పడ్డాయి. మొత్తం పగిలిపోవడంతో ఇక్కడ దాదాపుగా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇక్కడ పిల్లర్కి సంబంధించి మనం చూస్తున్నాం. మొత్తం దాదాపుగా ఈ పిల్లర్కి సంబంధించి దానికి సంబంధించిన పెచ్చులు కూడా మొత్తం ఊడిపోయే పరిస్థితి కనిపిస్తుంది. అయితే మేడిగడ్డ బ్యారేజ్ మొత్తం వచ్చేసి దాదాపుగా 1.6 కిలోమీటర్లుగా ఉంది. ఇటు లెఫ్ట్ సైడ్ మహారాష్ట్ర బార్డర్, రైట్ సైడ్ చూసుకుంటే దాదాపుగా తెలంగాణ బార్డర్ ఉంటుంది. అయితే 356 మీటర్లలో కూడా ఈ యొక్క పిల్లర్ దగ్గర కూడా ఈ యొక్క కుంగుబాటు కూడా జరిగింది. దీంతో ఇక్కడ మనం చూస్తున్నాం ఈ రోడ్ అంతా కూడా మొత్తం సమాంతరంగా ఉండేది. కానీ ఇక్కడ పిల్లర్ నెంబర్ 20 మొత్తం కుంగిపోవడంతో ఇక్కడ మనం చూస్తున్నాం సమాంతరంగా ఉన్నటువంటి రోడ్డు మొత్తం కూడా ఒకవైపు కూడా కుంగిపోయింది. దాదాపుగా 4 ఫీట్లు కూడా లోపలికి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే పియర్స్ సంబంధించి మొత్తం కూడా లోపలికి వెళ్ళడంతోనే ఈ రకంగా మనకు రోడ్డు కూడా కనిపిస్తుంది. మొత్తం దాదాపుగా 4 ఫీట్ల మేర కూడా మొత్తం పిల్లర్స్ కూడా కుంగుబాటు జరగడంతో ఇటు పిల్లర్ నెంబర్ సంబంధించి 20 కుంగుబాటు జరగడంతో మొత్తం ఇక్కడ పగులు కూడా ఏర్పడ్డాయి. పగులు ఏర్పడంతో కింద పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మరోవైపు ఇటు రైట్ సైడ్ చూస్తున్నాం. దీనికి సంబంధించి మరమ్మతులు కూడా చేపట్టేందుకు ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే మంత్రి ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఆదేశాలు కూడా జారీ. దీనికి సంబంధించిన అంటే ప్రాజెక్టు నిర్వహణ లోపభయిష్టంగా ఉంది. దాని వల్లనే ఆ యొక్క పిల్లల కుంగుబాటు జరిగింది. దీంతో పెద్ద ఎత్తున కూడా ప్రజాధనం దుర్వినియోగం కూడా ఇప్పటికే
కాంగ్రెస్ సంబంధించిన నేతలంతా కూడా విమర్శించారు. ఈ రోజు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దీనిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశాలు కూడా చాలా కీలక విషయాలు కూడా నిర్ణయాలు కూడా తీసుకున్నారు. ఇది మెయిన్ గా ఒక ప్రాజెక్టు ఇంజనీర్ల తప్పిదం వల్లే జరిగింది అనేది కూడా వాళ్ళు ఆరోపించడం. దీనిపై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాము, దాంతోపాటు ఒక ప్రైవేటు సంస్థ కూడా దిగి ఎంక్వైరీ బాధ్యత కూడా ఇచ్చి దీనిలో ఎవరి తప్పు ఎవరు ఉంది అంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన సంబంధించి తప్పు ఉందా, లేకపోతే అంతకుముందు కాంట్రాక్టుల తప్పిదం ఉందా, లేకపోతే ఈ ప్రాజెక్టు డిజైన్ నిర్వహణలో లోపాలు ఉన్నాయనిపై కూడా పూర్తిగా దర్యాప్తు చేసి వారిపై కూడా కఠిన చర్యలు తీసుకున్నామని చెప్తున్నారు. అయితే మనం చూస్తున్నాం మొత్తం ఒకవైపుగా ఇటు రైట్ సైడ్ చూసుకుంటే ఇది అంతా మహారాష్ట్ర బార్డర్, లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం కొన్ని వెహికల్స్ తో కూడా ఇక్కడ పనులు కూడా షురు అయిపోయి మొత్తం ఒక వాటర్ అంతా కూడా ఒకవైపు మొత్తం కూడా మళ్లిస్తున్నారు. మళ్లించిన తర్వాత ఇక్కడ కింద ఏవైతే పిల్లర్లు ఉన్నాయో పిల్లర్ నెంబర్ 20, 19, 21 దానికి సంబంధించిన మరమ్మతులు కూడా చెప్పేందుకు కూడా చేసేందుకు కూడా ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా సిద్ధమైంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన పనులు కూడా చూస్తున్నాం. మొత్తం ఒకవైపు మొత్తం కూడా వాటర్ అంతా కూడా డైవర్ట్ చేసి మొత్తం డెడ్ స్టోరేజ్ చేసిన తర్వాత అక్కడ ఏం జరిగింది, అసలు ఎందుకు పిల్లర్ కుంగుబాటు జరిగింది, అక్కడ కాంక్రీటు మరి తప్పిదం వల్ల జరిగింది, అధికారుల నిర్లక్ష్యం వల్ల లేకపోతే డిజైనింగ్ ప్లానింగ్ వల్ల ఈ యొక్క పిల్లల కుంగుబాటు జరిగిందపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇన్వెస్టిగేషన్ జారీ చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే తాము సిట్టింగ్ జడ్జితో కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తామని కూడా చెప్పింది. కాబట్టి దీనిపై నిర్వహణ లోపంపై కూడా ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ సీరియస్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం మొత్తం దాదాపుగా ఈ యొక్క మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ మొత్తం దాదాపుగా డెడ్ స్టోరేజ్ చేరిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒకవైపు మొత్తం వాటర్ అంతా కూడా క్లియర్ చేస్తున్నారు, ఒకవైపు మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఈ డెడ్ స్టోరీ అయిన తర్వాత ఈ యొక్క పిల్లర్కి ఏమైంది, ఎందువల్ల కుంగుబాటు జరిగింది, దానికి గల కారణాలు ఏంటి, మరి చీఫ్ ఇంజనీర్ల వల్ల తప్పిదం జరిగిందా, లేకపోతే అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వల్ల ఈ పిల్లల కుంగుబాటు జరిగిందానిపై కూడా ఇప్పటికే సమగ్ర దర్యాప్తు చేస్తామని కూడా ఇప్పటికే చెప్పారు. ఇటు అసెంబ్లీ సాక్షి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా. సతీష్, అంటే మేడిగడ్డ బ్యారేజ్ దగ్గర ఏర్పడిన పగులతో పాటు అన్నారం సుందిల బ్యారేజ్లను కూడా మంత్రుల బృందం పరిశీలించింది. కాబట్టి ఏంటి అంటే 2 ఏళ్ల కిందే పని పూర్తయిందని ఎల్ఎన్టీ ధృవీకరణ పత్రం ఇచ్చారు. మరి ఇప్పటి వరకు కూడా నిర్మాణంలో నాణ్యత లోపాలపై మరి మంత్రి ఉత్తమేమో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి తదుపరి ఏ విధంగా చర్యలు తీసుకోబోతున్నారు, ఇప్పుడు దీనికి బాధ్యత ఎవరు, బ్యారేజ్ కుంగడానికి మూల కారణం ఏంటో తేల్చాలని ఉత్తమ్ ఆదేశించారు. కాబట్టి మరి తదుపరి చర్యలు ఏ విధంగా మంత్రుల బృందం ముందుకెళ్లబోతోంది? స్పందన, ఇక్కడ మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ సంబంధించి కూడా ఇప్పటికే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. ఇందులో మెయిన్ గా ఈఎన్సీ చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్ మురళీధర్ కూడా దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా చేశారు. అయితే దీనిపై కూడా ఇటు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు శ్రీధర్ బాబు, ఇటు పొంగులేటి శ్రీనివాస్, అలాగే ఇటు పొన్నం ప్రభాకర్ వీళ్ళంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై చర్యలు తీసుకోవాలి, అసలు ఎంత ఇటు పిల్లర్ నెంబర్ 20 ఎందుకు కుంగాల్సి వచ్చింది, దానికి గల కారణాలు ఏంటి, ప్రాజెక్టు నిర్వహణలో ఎలాంటి కాంక్రీట్ వాడడంపై కూడా చెప్పారు. అయితే దీనికి సంబంధించి కూడా చాలా కీలక విషయాలు కూడా వెలుగు వచ్చాయి. ఎందుకంటే గతంలో ఇటు ఏపీ పోలవరం ప్రాజెక్టు రికార్డును ఆధారంగా చేసుకుని 24 నెలల్లోనే 16,727 సంబంధించినటువంటి క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ కూడా చేయడం జరిగింది. ఆ రికార్డును అంటే దేశంలోనే గొప్ప ప్రాజెక్టుగా చెప్పుకున్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఇటు మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ తో పాటు ఇటు సుందిల్లా అన్నారం బ్యారేజ్ లో ఇప్పటికే మనం చూసాం. ఇక్కడ మేడిగడ్డ ప్రాజెక్ట్ లో పిల్లల కుంగుబాటు తర్వాత 2 రోజుల వ్యవధిలోనే అక్కడ అన్నారం బ్యారేజ్ కూడా అక్కడ 2 పెద్ద బొంగలు కూడా ఏర్పడ్డాయి. బొంగలు ఏర్పడంతో దానికి మరమ్మతులు కూడా చేశారు. కాబట్టి దీనిపై కూడా అంటే ఇటు మేడిగడ్డ ప్రాజెక్ట్ తో పాటు మరోవైపు ఇటు అన్నారం బ్యారేజ్ సంబంధించిన నిర్మాణ సంస్థలు ఏవైతే ఉన్నాయో అంటే ఆ మరమ్మతులు చేపట్టినట్టు కానీ ప్రాజెక్టు సంబంధించిన డిజైనింగ్ లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయో దానిపై కూడా వివరణ ఇవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలు చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా 2 సార్లు సమీక్ష సమావేశం నిర్వహించి దానికి సంబంధించిన అధికారులపై కూడా చర్యలు తీసుకుని సిద్ధంగా ఉన్నారు. కాబట్టి దీనిపై కూడా ఒక కమిషన్ వేసి ఆ తర్వాత దాని తర్వాత విచారణ చేసిన తర్వాత, ఎందుకంటే ఇప్పటికే డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా ఒక రిపోర్ట్ కూడా అందించింది. కూడా దాని ఆధారంగా బేస్ చేసుకుని ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక కమిటీ కూడా వేయనుంది. కమిటీ వేసిన తర్వాత దీనికి సంబంధించి జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా స్టార్ట్ అవుతుంది. జ్యుడిషియల్ ఎంక్వైరీ తర్వాత మరి నిర్వహణ లోపం ఉందా, లేకపోతే కాంట్రాక్టర్ల లోపం ఉందా, లేకపోతే సబ్ కాంట్రాక్టర్ల వల్ల ఉందా, లేకపోతే ఈ యొక్క డిజైనింగే రాంగా అనేదిపై కూడా తేల్చే అవకాశం ఉంటుంది. దీనిపై కూడా జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తామని కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి మరి చూడాలి ఈ ప్రాజెక్టు నిర్మాణం ఏ రకంగా చేశారు, ఏ రకంగా చేపట్టారు, మరి కాంక్రీట్ సిమెంట్ సంబంధించి నాణ్యమైన వాడారా లేరా, మరి దీని యొక్క ప్రాజెక్ట్ సంబంధించి విద్యుత్ నిర్వహణ ఏ రకంగా చేస్తారు, ఖర్చు ఎంత ఏందనేదిపై కూడా ఇప్పటికే ప్రాజెక్ట్ సంబంధించి కూడా 3 సంవత్సరాల పాటు రిపోర్ట్ కూడా తెప్పించుకుంటారు. దీనిపై కూడా అన్ని కూడా అనలైజ్ చేసి ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా రిపోర్ట్ తయారు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇటు సిట్టింగ్ జడ్జితో విచారణ చేసిన తర్వాత నిందితులు ఎవరైతే ఉంటారో వాళ్ళపై కూడా కఠిన చర్యలు తీసుకుంటారు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్పందన. రైట్, థ్యాంక్ యూ సతీష్.